హలో! నమస్తే అందరికీ. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. మా యూనిట్‌లో అయితే నిన్న శివరాత్రి మంచిగా చాలా బాగా చేసుకున్నామండి. చక్కగా మార్నింగ్ టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకొనొచ్చాము. మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్ళాము. ఫాస్టింగ్ అయితే ఉన్నాము. మరి మీరున్నారా లేదా కామెంట్ జేయండి. అండ్ అక్కడ ఈవినింగ్ వెళ్ళిన తర్వాత భజన అయ్యింది. దర్శనం అయిన తర్వాత అండ్ 11:30కి రుద్రాభిషేకాలు చేస్తారు ఇక్కడ. చేస్తారండి. భజన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత రుద్రాభిషేకం అయితే స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 11:30 ఆ టైం అయింది. రుద్రాభిషేకం బాగా చేశారండి. చేస్తారు. ఎందుకంటే ఇక్కడ స్వయంభూ శివయ్య అండి ఇది. ఇక్కడ యూనిట్‌లో ఒక ఆయన డ్యూటీ చేస్తున్న టైంలో వర్కింగ్ టైంలోనే ఇక్కడ వెలిసింది ఈ శివయ్య అని చెప్తారు. సో, అన్ని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇక్కడికొస్తారు ఈ టైంకి. ఈవినింగ్ 11:30 అయినా నైటు ఎంత క్రౌడ్ ఉన్నారో ఎక్కడి నుంచో వచ్చారు. చాలా మంది జనమైతే వచ్చారు. సో, నాకు వీడియో తీయడమే చాలా కష్టమయింది. ఎందుకంటే స్వయంభుగా వెలిసారు కాబట్టి యూనిట్‌లో శివాలయాలు ఉన్నా, ఇది శివయ్య స్వయంభుగా వెలిసారు కాబట్టి ఇక్కడ బాగా ఇక్కడికే అందరూ వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు. చాలా ఫేమస్ అంట ఇక్కడ. శివయ్య దర్శనం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తర్వాత రుద్రాభిషేకం అయ్యారు. అన్ని జ్యూసులతో అభిషేకం చేశారు మొత్తము. చేసి అలంకరణ అంతా చేసిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా అన్ని గుడుల్లో ఇస్తున్నట్టే ఇక్కడ నక్షత్ర హారతి ఇస్తారండి. నక్షత్ర హారతి మొత్తం అంతా చూసే టైంకి మాకు ఆల్మోస్ట్ 1 అయ్యింది. బట్ ఎంత టైం అయిందని కూడా మర్చిపోయాము. ఆ భజనలు, ఆ దర్శనము, ఆ శివయ్యది చాలా 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 అయింది. నిన్న శివరాత్రి అయితే. మీ అందరికీ ఎలా అయిందో కామెంట్ చేయండి. ఆ శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటూ మీ లావణ్య. నా ఈ శివరాత్రి వ్లాగు మీకోసం. నచ్చితే చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళేలా చేయండి. అందరికీ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. హర 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 మహాదేవ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.